అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం. ఒక విదేశీ అమ్మాయి మన దేవుడి పాట పాడుతుంటే పరవశించిపోయి ప్రధాని మోదీ దరువేస్తున్నారు. మస్తుంది కదా ఈ విజువల్. ఇంతకు ఎవరి అమ్మాయి అంటే కసండ్రా మేస్ పిట్మన్. జర్మనీకి చెందిన సింగర్ ఈమెకు చిన్నప్పటి నుంచే కంటి చూపు లేదు. అయినా సింగర్గా మారింది పట్టుదలతో. పాప్ పాటలు పాడే తను కరోనా టైంలో ఇండియా సాంగ్స్ పై ఇష్టం పెంచుకుంది. ఈమె ఇండియాలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. అయినప్పటికీ ఇష్టంతో తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ఇక భక్తి పాటలు పాడడం కూడా నేర్చుకుంది. అలా లాస్ట్ ఇయర్ తను పాడిన తమిళ పాటలు, భక్తి పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎక్కడో జర్మనీకి చెందిన ఓ అమ్మాయి మన దేవుళ్ళ గురించి పాటలు పాడటం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ సందర్భంగా 5 నెలల క్రితమే ఈ సింగర్ను ప్రశంసించారు. దీంతో మంచి గుర్తింపు దక్కింది ఆమెకు. అయితే తను నార్మల్ జర్మనీ సిటిజన్. తనను ఒక దేశ ప్రధాని గుర్తించడంపై ఆ సింగర్ చాలా సంతోషంతో నిండిపోయింది. ఎప్పటికైనా మోదీని కలవాలనుకుని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. తమిళ పాటలతో గుర్తింపు వచ్చింది కదా, తమిళ గడ్డపైనే మోదీని కలిస్తే బాగుంటుందని ఆమె భావించింది. మంగళవారం తమిళనాడులో మోదీ పర్యటన ఉందని తెలుసుకొని ఈమె ఇండియాకు వచ్చింది, తమిళనాడుకు వచ్చింది. అలా వచ్చి మోదీని కలిసింది. ఆమె లైవ్లో మోదీ ముందల పాట పాడుతుంటే మన ప్రధాని ఎలా పరవశించిపోయారో మీరే చూడండి. శివయోగం వరహిరదే సిందై శివయోగం వరహిరదే. So now India knows you very well. And Germany knows you better now too. Once when I mentioned in the monkey bar, people were very curious about it. Yeah. So enjoy your stay. Yeah. Thank you. God bless you. God bless you too. ఈ అమ్మాయికి చూపు లేకపోవచ్చు, కానీ తన పాటలతో ఈ ప్రపంచాన్ని మరో అద్భుతమైన కోణంతో చూస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. So yeah, fond of Shiva. Yeah. Do you like Indian food? Yeah. I love it. What type of food you enjoy? I just discovered the sweets. Yesterday I saw your one small video, Om Namah Shivaya. I'm in India. God is always with you. Yeah. When one is doing a bhajan, God is always bless you. Yeah.